క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం. క్రైస్తవ జీవితాన్ని ఉదాహరిస్తూ అనేకులు ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ అన్నారు. ఏ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ రిలేషన్షిప్ విత్ గాడ్. క్రైస్తవ జీవితం అనేది దేవునితో సంబంధం, బహుదూరపు ప్రయాణం అని పోల్చారు. ఇంకొక ఆయన అంటాడు, క్రైస్తవ జీవితం అనేది ఒక ఎత్తైన కొండ మీదకి బ్రేకులు లేని సైకిల్ను తొక్కడం లాంటిది అంటాడు. క్రైస్తవ జీవితం పోరాటం అనేది ఎందుకు పోరాటంతో పోలుస్తామంటే, క్రైస్తవ జీవితం జీవించాలంటే, ఒక వ్యక్తి ఈ భూమి మీద క్రైస్తవునిగా బ్రతకాలంటే ఆ వ్యక్తి జీవితంలో పోరాటము తప్పనిసరిగా ఉండాలి. ఖచ్చితంగా పోరాడాలి. పౌలు గారు అంటారు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాడు అని. ఎవరితో మనం పోరాడాలి అంటే, మనం పోరాడవలసిన శత్రువులు ఎవరో మనకు తెలియాలి. మన శత్రువులు ఎవరో, ఏమండి మనకు కూడా శత్రువులు ఉన్నారంటారా? ఉన్నారు. వారితో పోరాడాలంటే మనము ధరించుకొనవలసిన ఆయుధాలు కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. మన విశ్వాస జీవితంలో అనుదినం ఒక పోరాటముతో కూడిన దినముగా ఉంటుంది. మన పోరాటం ఎవరితో అంటే, ఒకటి మన విరోధి అయిన అపవాదితో, సాతానుతో. రెండు, మనము నివసిస్తున్న ఈ లోకముతో. మూడు, మనము ధరించుకొని మనము నివసిస్తున్నటువంటి మన శరీరముతో. అపవాది కంటికి కనబడడు. లోకములో జీవిస్తున్న మనం లోకం ఎలా ఉంటుందో మనం అదృశ్యమైనదిగా చూడవచ్చు. ఇకపోతే కంటికి కనిపించేది మన దేహం మాత్రమే. కానీ ఈ దేహముతో, లోకముతో, సాతానుతో కంటికి కనబడని ఒక భీకరమైన ఆత్మ సంబంధమైన పోరాటం ఉంది. ఈ పోరాటంలో, ఈ యుద్ధ భూమిలో మనము గెలిచి తీరాలి. మన శత్రువైన అపవాది సాతానుడు నిందించేవాడు, మోసగాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో వాడు వాయుమండల అధిపతి. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనాలు సెలవిస్తున్నాయి. సాతానుడు ఈ లోకములో ఉన్న లోకాధికారి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 26వ వచనం అంటుంది, వానికి ఒక రాజ్యం ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనం అంటుంది, యుగ సంబంధమైన దేవత. ఈ విరోధి అయిన సాతానుడు ఎప్పుడు దేవుని బిడ్డలమైన మనతో విరోధముగా ఉండడానికి చూస్తాడు. వాని కొరకు బైబిల్ అనే మాట ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగులాడుచున్నాడు అంటాడు. అంటే నిజంగా సింహమా? సింహము వంటివాడు సింహం వలె ఉన్నాడు. కానీ నిజమైన కొదమ సింహం మన కొరకు రారాజుగా రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువు. చప్పలుడు దేవునామని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విరోధి ఏం చేస్తున్నాడంటే, నిజమైన క్రైస్తవ జీవితము జీవించకుండా ఒక విశ్వాసి జీవితంలో అవిశ్వాసాన్ని ప్రవేశపెడతాడు. ఈ భూమి మీద మన విశ్వాస జీవితంలో కొనసాగే యుద్ధ భూమిలో మనకు ఓటమిని ఆపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఇంకో మాటలో, ఒరిజినల్ క్రిస్టియానిటీకి బదులు డూప్లికేట్ క్రిస్టియానిటీని తయారు చేసే పనిలో మన శత్రువైన సాతానుడు ఉన్నాడు. లేరంటారా? ఈరోజు సార్వత్రిక సంఘంలో, మన ఎదుట ఉన్న సమాజంలో నిజమైన క్రైస్తవులు కొదువైపోయారు. నకిలీ క్రైస్తవ్యం, నకిలీ క్రైస్తవులు పెరిగిపోయారు. ఏం పాస్టర్ గారు, క్రైస్తవుల్ని పట్టుకొని మమ్మల్ని పట్టుకొని నకిలీ క్రైస్తవులు అంటారా? అంటే నకిలీ అని ఎవరిని అంటామండి?
నిజమైన దానికి, ఒరిజినల్ దానికి చాలా సమీపమైన పోలికలు ఉన్నదాన్ని డూప్లికేట్ అంటాం. ఈరోజు మార్కెట్కి వెళ్ళి చూడండి, ప్రతి వస్తువుకు ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ కూడా ఉంది. ఆ మధ్యలో ఓసారి నేను ల్యాన్సర్ కంపెనీకి సంబంధించిన చెప్పుల్ని కొనుక్కున్న చెప్పుల్ని చూసి నా స్నేహితుడు అన్నాడు, సార్ ఈ చెప్పులు బాగున్నాయి అన్నాడు. అవునయ్య, ల్యాన్సర్ కంపెనీ చెప్పులు అన్నాను. అతను అలాగే ఆ చెప్పులు చూసి, ఇది ల్యాన్సర్ ఎందుకు అవుతుంది, లేసర్ చెప్పులు అన్నాడు. ఏంటా, నేను నా కాలికున్న చెప్పులు చూసుకుంటే LANCR ల్యాన్సర్ ఉండాల్సిన దానికి బదులు LACER ఉంది. ల్యాన్సర్ వంటి చెప్పులే కానీ ల్యాన్సర్ చెప్పులు కావు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే కానీ నిజమైన క్రైస్తవులు. మరి ఎవరు ఈ క్రైస్తవులు అంటే నకిలీ క్రైస్తవులు, డూప్లికేట్ క్రైస్తవులు. నేను గత వారంలో ఆంధ్రాకి వెళ్ళినప్పుడు రాత్రికి ఆ మందిరంలో నేను వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు మీలో ఎంతమంది క్రైస్తవులు అని అడిగిన అందరూ చేతులు లేపారు. తీరా నా ప్రసంగం అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పండి మీలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అని అన్నాను. ఒకరి చేతులు కనబడలేవు. ఎందుకంటే క్రైస్తవుడుగా జీవించాలి. ఒక గ్రేట్ ఫిలాసఫర్ అంటారు, ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్ బి లైక్ లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్. నీవు ఒకవేళ క్రైస్తవుడు అయితే నిజమైన క్రైస్తవుడిగా జీవించు. నీ జీవిత విధానంలో ఆ క్రైస్తవత్వాన్ని ప్రస్ఫుటించు అని అంటాడు. మార్కెట్లో ఒరిజినల్కు చాలా డూప్లికేటు, ఒరిజినల్ తలపించే స్థాయిలో డూప్లికేట్ వస్తువులు వచ్చేసాయి. ఆ మధ్యలో నేను నకిలీ బజార్ అని ఒక వార్త రాశా. మనం వాడే కోకోనట్ ఆయిల్, పారాషూట్ ఆయిల్, జండు బాంబులు ఒరిజినల్వి చాలా క్వాలిటీగా ఉంటాయి. కానీ వాటిని తలపించే విధంగా డూప్లికేట్ మార్కెట్లోకి వచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతుందని రాశా. ఎందుకు? మార్కెట్లో నిజమైన వస్తువుల కంటే డూప్లికేట్ హవా కొనసాగుతుంది. ఈరోజు నేను అంటాను, క్రైస్తవ సంఘంలో నిజమైన క్రైస్తవుల కంటే డూప్లికేట్ క్రైస్తవుల హవా కొనసాగుతుంది. ఈరోజు క్రైస్తవ బోధకుల్లో నిజమైన బోధకుల కంటే డూప్లికేట్ బోధకుల హవా కొనసాగుతుంది. నలిగిపోయి కరిగిపోయి తమను తాము క్రీస్తు వలె అప్పగించుకున్న కాపరుల కంటే కార్పొరేట్ బోధకుల ప్రాబల్యం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయింది. కారణం ఏమంటారు? వారిని ఆదరించే డూప్లికేట్ క్రైస్తవులు కాదంటారా? వారిని ఆదరించే నకిలీ క్రైస్తవులు కాదంటారా? స్వస్థతల పేరిట, ప్రవచనాల పేరిట, ఉజ్జీవ సభల పేరిట బైబిల్లో లేని అనేక సంగతులు సంఘంలో ప్రవేశపెట్టి వాక్య భిన్నమైన అనేక సంగతుల్ని ఈరోజు సమాజంలో మనము చూడడానికి కారణం ఏంటంటే వాక్యములో లేని, వాక్య సంబంధము కాని నకిలీ బోధలు కావా? ఆలోచించండి. జనులు దురద చెవులు గలవారై తమకిష్టం వచ్చిన బోధను కోరుకుంటున్నారు. అమ్మా, వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే బోధకుడు కావాలి. వాక్య ప్రకారం జీవించే క్రైస్తవులు ఈ సమాజానికి కావాలి. బోధకులు క్రైస్తవులు లేకపోవడానికి కారణం మన విరోధి అయిన సాతానుడు, అపవాది. అయితే ఈ సాతానుతో, అపవాదితో నిరంతరము పోరాడేవాడే నిజమైన క్రైస్తవుడు. మన పోరాటం ఇహ సంబంధమైనది కాదు, మన పోరాటం భౌతిక సంబంధమైనది కాదు, మన యుద్ధోపకరణాలు భౌతిక సంబంధమైనవి కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం అంటుంది, పౌలు గారు అంటారు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడదోయే జాలినంత బలము గలవై ఉన్నవి. కంటికి కనిపించే ఆయుధాలు మనవి కావు. గోలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు గోలియాతు దావీదు ఎదుట నిలబడి కవచాన్ని, బల్యాన్ని, కత్తిని, శిరస్త్రాణాన్ని ధరించుకొని బహుబలాఢ్యుడిగా చిన్నవాడైన దావీదు ఎదుట గోలియాతు నిలబడ్డాడు. అటువంటి భీకరమైన రూపం ముందు ఎటువంటి ఆయుధాలు లేని నిరాయుధునిగా దావీదు నిలుచున్నాడు.
గోలియాతుతో యుద్ధానికి వెళ్తా ఉంటే సౌలు దావీదుకు యుద్ధాయుధాలను ధరింపజేయడానికి ప్రయత్నిస్తే అవి తనకు అలవాటు లేదని దావీదు తీసివేసుకున్నాడు. ఇప్పుడు దావీదు చేతిలో గోలియాతును ఎదిరించడానికి ఏ ఆయుధం ఉంది? ఒక 3 గులికెరాలే కదా. మరి దావీదుకు అంత ధైర్యం యుద్ధము చేయడానికి ఎక్కడికి వచ్చింది? దావీదుకు తెలుసు దావీదు చేస్తున్న యుద్ధం కొంచెం దావీదు చేస్తున్న యుద్ధం భౌతిక సంబంధమైన యుద్ధము కాదు, ఆత్మ సంబంధమైన యుద్ధం. దేవునికి స్తోత్రం. కంటికి కనబడని యుద్ధం, కంటికి కనబడని దేవుడు, అదృశ్యుడైన దేవుడు తన పక్షంగా యుద్ధము చేస్తాడని దావీదు నమ్మాడు. కంటికి కనబడుతున్న గోలియాతును ఎదిరించడానికి కంటికి కనబడని అదృశ్యుడైన దేవుని యొక్క సహాయం వలన గోలియాతును దావీదు పడగొట్టడానికి కారణం ఏంటంటే దావీదుకు తెలుసు దావీదు చేసిన యుద్ధం శరీర సంబంధమైన యుద్ధము కాదు అని. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ యుద్ధ భూమిలో యుద్ధం ఎక్కడ ఉంటుందండి? యుద్ధం జరిగే స్థలంలో ఉంటుంది. ఈ యుద్ధ భూమిలో నిరంతరం ఎవరుంటారు? సైనికుడు ఉంటాడు. సైనికుని సోల్జర్ అంటారు. సైనికుడు ఎక్కడ కూడా సుఖాన్ని ప్రేమించడు. సైనికుడు ఎప్పుడు కూడా ఏమరపాటుగా జీవించడు. సైనికుడు ఎప్పుడు కూడా అజాగ్రత్తగా వ్యవహరించడు. సైనికుడు ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు. ఒకసారి ఒక ఆయన నవ్వుతో ఒక మాట చెప్పాడు. యుద్ధంలో నుండి ఒక ఆయన యుద్ధం చేయడానికి వెళ్ళి చేతిలో తుపాకీని పట్టుకున్నాడట. పిస్తోల్ తీసుకుపోయాడు. తీరా శత్రువులు వచ్చారు, ఇనిమికి దాడికి ఇవ్వబడతా ఉంటే చేతిలో నుండి పిస్తోల్ని తీసి ట్రిక్ చేయబోతా ఉంటే అందులో బుల్లెట్ లేదు. పక్కన్న సైనికుని నాట క్యావారే అస్సలు టైం మీ పిస్తోల్ గయ్యానడట. చాలామంది క్రైస్తవులు పేరుకు చలామణి అవుతున్నారు, కానీ వారి జీవితాల్లో క్రిస్టియన్ వాల్యూస్, ఒక మాటలో క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ ఉందా? ఆలోచించండి. ఈరోజు నకిలీ క్రైస్తవ్యం రావడానికి కారణం లోకంలో వాళ్ళు పోరాటాన్ని ఆపివేయడమే, వారు శత్రువైన సాతానుకు సరెండర్ కావడమే. అమ్మా, దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా, మన పోరాటం మన విరోధి అయిన సాతానుడితో, దురాత్మల సమూహములతో. మన పోరాటం లోకముతో. ఏమండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అదే వాక్యం సెలవిస్తుంది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఏంటి లోకాన్ని ప్రేమించొద్దని బైబిల్ చెప్తుంది? అంటే లోకములో ఉన్న మనిషిని తప్ప లోకములో ఉన్న మరి దేనిని ప్రేమించని వారిగా మనం జీవించాలి. వైరాగ్యం ఉండాలి. సైనికుడికి తెలుసు యుద్ధ భూమిలో ఏ క్షణానైనా తాను కన్ను మూయవచ్చు. సైనికుడు ఎప్పుడు ప్రాణాన్ని ప్రేమించేవాడిగా, ప్రాణప్రీతి గలవాడిగా ఉండడు. సైనికుడు అన్నిటికీ తెగించే యుద్ధ భూమిలో ఉంటాడు. సైనికుడు యుద్ధము చేయాలంటే తెగింపు ఎలాగుండాలో క్రైస్తవ జీవితంలో నీవు ఈ లోకంలో జీవించాలంటే దేవుని కొరకైన తెగింపు నీకు కావాలి. దేవుని కొరకైనటువంటి ధైర్యం నీకు కావాలి. దేవుని కొరకు ధైర్య సాహసాలు చేయగలిగిన సామర్థ్యం, ఆ తెగింపు కలిగిన జీవితం నీవు జీవించగలిగినప్పుడు లోకంలో కూడా నీవు జీవించగలుగుతావు. ఇకపోతే మూడవది శరీరముతో యుద్ధం. దేవునికి స్తోత్రం చెప్పుదాం. శరీరముతో యుద్ధం. ఏమండి, లోకాన్ని ఎదిరించవచ్చు, సాతానుని ఎదిరించవచ్చు. ఈ రెండింటిని ఎదిరించినంత ఈజీగా మన శరీరాన్ని ఎదిరించలేము. ఎందుకంటే ఈ శరీరంలో మనము నివసిస్తూ ఉన్నాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వం, వ్యభిచారం, కాముకత్వం, ఎక్స్ట్రా డాష్ 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 18 రకాల శరీర కార్యాలున్నాయి. ఈ శరీర కార్యాలు మన శరీరంలో ఉండి మనతో పోరాడుతుంటాయి. పౌలు గారు అంటారు, నాలో వేరొక నియమము నివసించుచున్నదని నేను ఎరుగుదును,
మేలు చేసే కోరిక నాకు కలదు కానీ కీడు చేయడమే నాకు తగుచున్నది. అందరిలో అందరి వంటి వాడయ్యాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. ఈ మాటలు పౌలు గారి జీవితంలో ఎందుకు పలకగలిగాడు తెలుసా? పౌలు ఎవరితో పోరాడుతున్నాడు? అయ్యో అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని నన్ను నేను నలగగొట్టుకుంటున్న అనుభవం ఉందే. ఆ అనుభవం పౌలు తన శరీరంతో పోరాడిన పోరాటాన్ని సూచిస్తూ ఉంది. ప్రియులారా, అమ్మా, ఈరోజు దేవుని కంటే శరీర సంబంధమైన సుఖానుభవం అధికముగా ప్రేమించే క్రైస్తవులు సమాజంలో పెరిగిపోయారు. దేవుని కంటే లోకాన్ని ప్రేమించేవారు, దేవుని కంటే అపవాది సంబంధమైన కార్యాలని ఇష్టపడేవారు సమాజంలో పెరిగిపోతున్నారు. కానీ దైవజనుడికి జ్ఞాపకం చేస్తున్నాను, నీ ఒక క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఈ జీవితం అనే యుద్ధ భూమిలో నిరంతరము మన విరోధి అయిన సాతానుడితో, లోకముతో, మనము నివసిస్తున్న ఈ దేహముతో పోరాడవలసి ఉంది. అందుకే ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాస్తున్నాడు, మనము అంధకార సంబంధులకు లోకనాథులతో, ఎఫెసీ పత్రిక 6:12, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి. ఏమిటి సర్వాంగ కవచం? సత్యమును దట్టి, నీతి అను మైమరువు, ఇంకా పాదములకు సమాధాన సువార్తములను సిద్ధ మనస్సును జోడు తోడుకొని నిలబడండి. విశ్వాసమును డాలు పట్టుకొనండి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి. రక్షణను శిరస్త్రాణమును ధరించుకొనండి. మీకు చెప్తాను కదా, సత్యమును దట్టి, నీతి అను మైమరువు, సువార్త సిద్ధ మనస్సును జోడు, రక్షణను శిరస్త్రాంతం, విశ్వాసమును డాలు, వాక్యమును ఆత్మ ఖడ్గం, ఇవే కదా సర్వాంగ కవచంలో ఉన్నాయి. అమ్మా, ఈరోజు ఈ యుద్ధాయుధములు మనం ధరించకపోతే మన యుద్ధ భూమిలో పోరాడలేం. ఈ మూడింటితో మనం పోరాడాలంటే దేవుడు మనకు ఆయుధాలను ఇచ్చాడు. ఏమండి, ఆయుధాలు లేకుండా యుద్ధ భూమిలోకి ఎవరైనా వెళ్తారా? ఏం ఆనందరావు గారు వెళ్తారా? ఎవరైనా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలంటే వెపన్స్ అవసరం. పోలీస్కి శత్రువులను తరమాలంటే శత్రువు కంటే బలమైన అణుసంపత్తి అవసరం దేశానికి. అలాగే కంటికి కనబడని ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని మనము చేయాలంటే కంటికి కనబడని ఆత్మ సంబంధమైన యుద్ధాయుధాలు ఒక విశ్వాస జీవితంలో క్రైస్తవునికి అవసరం. వాక్యానుసారంగా నడవడమే ఓ గొప్ప విధేయత. విధేయత అనబడిన ఒక ఆయుధం విశ్వాసి దగ్గర ఉంటే సాతానుడు ఆ విశ్వాసికి భయపడతాడు. దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉండవలసిన ఆ ఆయుధాల కొరకైన అవగాహన మనము కలిగి ఉన్నప్పుడు, ఆ ఆయుధాల కొరకైన అవగాహన మనము కలిగి ఉన్న కారణంగా మన శత్రువుతో, సాతాను, లోకం, శరీరంతో పోరాడవచ్చు. ఏమండి, డ్రగ్స్ ఉంటాయి కదా, మందుల కంపెనీలు. ఆ మందుల కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక డ్రగ్ను డెవలప్ చేసినప్పుడు అది ఎలా పనిచేస్తుందో దాని పనితీరేంటో చక్కగా శాంపుల్స్ ఇస్తారు. ఇచ్చి మెడికల్ రిప్రజెంటేషన్స్ అని ఆ కంపెనీ తరపున ప్రతినిధులు వైద్యుల వద్దకు వెళ్ళి వైద్యులతో కలిసి సంప్రదించి, సార్ ఈ రోగానికి ఈ మోతాదులో ఈ డ్రగ్ను వాడాలి, ఇది వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి, ఇది వాడి ఈ సమయంలో వాడాలని ఆ డ్రగ్ డెవలప్మెంట్ కొరకైన అనేక సంగతుల్ని వైద్యులకు తెలియపరిచినప్పుడు వైద్యులు దాన్ని మనకు రెఫర్ చేస్తారు. వారి దగ్గర కొన్ని శాంపుల్స్ కూడా ఇస్తారు టెస్టెడ్ కోసం. ఎందుకు? ఆ మందు కొరకైన, ఆ డ్రగ్ కొరకైన, ఆ ట్యాబ్లెట్ కొరకైన అవగాహన వైద్యుడు కలిగి ఉన్నప్పుడే కదా సరైన వైద్యాన్ని అందించగలడు. అలాగే మనము కలిగి ఉన్న ఆయుధము కొరకైన అవగాహన మనము కలిగి ఉన్నప్పుడే సాతానుతో, శరీరముతో, లోకముతో పోరాడవచ్చు. ఏమిటి మనకున్న పరికరాలు? ఆలోచిస్తే దేవుని వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గం, 2 అంచులు గల ఖడ్గం ఇది. ఎఫెసీ పత్రిక 6:10 చెప్తుంది, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. పేతురు 2వ పత్రిక
1వ అధ్యాయం 21వ వచనం. మనుష్యుల వలన కలిగినది కాదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఎస్, అందుకే భక్తుడైన దావీదు అంటాడు 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. పాడతాం కదా, నీ వాక్యము నా పాదములకు దీపముగా, ఆ దీపము నా త్రోవలకు వెలుగుగా. ఓ యేసయ్యా నా మెస్సయ్యా, ఓ యేసయ్యా నా మెస్సయ్యా, యేసయ్యా మెస్సయ్యా, యేసయ్యా మెస్సయ్యా. నీ వాక్యము నా పాదములకు దీపముగా, ఆ దీపము నా త్రోవలకు వెలుగుగా. దేవుని వాక్యం మనల్ని ముందుకు నడిపించే దీపమై ఉంది. బైబిల్ సెలవిస్తుంది, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యం సజీవమై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంది. అమ్మా, మన చేతిలో కత్తి ఉండాలి. ఏం కత్తి ఉండాలి? వాక్యం అనబడిన కత్తి. కత్తి ఉంటే సరిపోదు, ఆ కత్తిని ఎలా వాడాలో కూడా తెలియాలి. ఇంట్లో కిచెన్ రూమ్లో ఉన్నటువంటి కత్తిని ఎలాగో వాడి ఉల్లిపాయను, ఎల్లిపాయను, కూరగాయలను కోయాలో తెలియలేదు అనుకోండి, తెంపాల్సిన ఆ యొక్క వంకాయకు బదులుగా మనం వేలు తెంపుకుంటాం, కోయాల్సిన ఉల్లికాయకు బదులుగా మన యొక్క వేలును కోసుకుంటాం. హౌ టు యూజ్ ద నైఫ్ అని తెలియాలి కదా, అప్పుడే చక్కగా వాడచ్చు. కత్తి అనేది వాక్యం. ఏమండి, అరణ్యంలో ఉండేవాళ్ళు కత్తుల్ని వాడతారు. కత్తుల్ని రెండింటికి వాడతారు. ఒకటి, తాము ఆహారాన్ని సిద్ధపరచుకోవడానికి. 2, శత్రువు నుండి రక్షించుకోవడానికి. ఈ కత్తి వాక్యం. వాక్యం అనేది మన ఆత్మకు ఆహారం. నా బాధలలో నీ వాక్యము నాకు నెమ్మదినిస్తుంది అంటాడు దావీదు గారు. నా ప్రాణమును అది సేద తీరుస్తుంది అంటాడు. 119వ కీర్తనలో ఉన్న ఆ బహు దూరపు వచన భాగాలని చూస్తే వాక్యం 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 అని రాయబడింది. అమ్మా, అంతేకాదు, యేసు ప్రభు కొండ మీద ఉపవాసము చేయుటకు నడిపించబడినప్పుడు దేవుని ఆత్మచేత సాతానుడు వచ్చి, హే యేసు, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా మార్చు, ఈ రాళ్ళు రొట్టెలుగా నువ్వు ప్రార్థిస్తే ఆ రాళ్ళు రొట్టెలవుతాయని పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాన్ని ఎత్తిపడితే యేసు ప్రభు అన్నాడు, నీ దేవుడిని యెహోవాని శోధించవద్దు, నీ దేవుడిని శోధించవద్దు అని రాయబడి. వాక్యముతో యేసు ప్రభు కౌంటర్ చేశాడమ్మా. ఈరోజు వాక్యములో ఉన్న ఎన్నో విలువైన వాగ్దాన వచనాలు మనకున్నాయి. ఆ వాగ్దాన వచనాలని మనము ప్రొక్లైమ్ చేయాలి. నాకు తెలిసిన ఒక స్నేహితుడున్నాడు, ప్రతిరోజు ఉదయం 1000 స్తోత్ర బలి చెప్తాడు. ప్రతి రాత్రి ఒక 1000 వాగ్దానాలని చదువుతాడు. ఎంత గొప్ప మంచి అలవాటు అండి. మనకు 10 నిమిషాలు వాక్యం చదవాలంటే 100 కిలోల బస్తాను మోసిన దానికంటే ఎక్కువ వరిగిపోతుంది. ముచ్చటకు టైం ఉంటుంది కదా, తిరగడానికి టైం ఉంటుంది, పెళ్ళిళ్ళకి టైం ఉంటుంది, కానీ వాక్యానికి టైం ఉండదు మనకు. ఏమ్మా, వాక్యము ఖడ్గం, వాక్యము ఆహారం. వాక్యం మన ఆత్మలను, మన శరీరంలో మూలులను విభజిస్తుందట. అంతటి శక్తి ఎక్కడుందంటే వాక్యంలో ఉందమ్మా, వాక్యంలో ఉంది. వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా ఆలోచించండి. ఎంత సమయం మనం భౌతిక సంబంధమైన ఆహారాన్ని తీసుకోవడానికి వెచ్చిస్తున్నాం. దినమునకు 3 మార్లు తినే ఓ వ్యక్తి కనీసం గంటకు పైబడి
శరీర సంబంధమైన భోజనానికి ఇస్తున్నాడే సమయాన్ని, అంతకంటే విలువైన ఆత్మకు సరిపోయిన ఆహారాన్ని భుజించడానికి, వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని ఉపదేశించడానికి, వాక్యాన్ని అనుసరించడానికి, వాక్యాన్ని అప్లై చేసుకోవడానికి మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాం? అయ్యా, ఆలోచిస్తున్నారా? ఇసాక వింటున్నారా వాక్యాన్ని? ఎంతమంది ప్రతిరోజు వాక్యాన్ని జీవాహారమైన వాక్యాన్ని చదువుతారు? రోజు వాక్యాన్ని వింటున్నారా? చాలామంది ఈ వాక్యాన్ని కోరుతున్నారు కాబట్టి నేను ఒక 3 నుంచి 5 నిమిషాలు డైలీ వర్డ్ను కూడా ఈ మధ్యలో స్టార్ట్ చేశాను. చూస్తున్నారా? గ్రూప్లో అప్డేట్ చేస్తున్నాను. వేటినో మనం అప్లోడ్ చేస్తున్నాం కదా మన స్టేటస్లలో, మన సోషల్ మీడియాలో. ఎందుకని ఒక అగాపే కుటుంబ సభ్యులుగా మీరు మన కుటుంబ సంబంధమైన వాక్యాన్ని అప్డేట్ చేయకూడదు? ఆలోచించండి కదా. శరీరంతో పోరాటం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు కొంతమందికి మీలో నిద్ర వస్తుంది. ఆ నిద్రతో మీరు ఏం చేయాలి చెప్పండి? అదే పోరాటం. శ్వేతమైనా ఆనందరావు, దేంతో పోరాటం అంటున్నాను? నీ శరీరం చెప్తే అనుకో, గిచ్చుకోవాలి. నీ చెంప మీద కొట్టుకో, ఏయ్ బీ కేర్, వస్తుంది కదా. అమ్మా వింటున్నారా? వాక్యం పాటలు పాడినంతసేపు బాగా షార్ప్ ఉంటాం. వాక్యానికి వచ్చేసరికి ఏమవుతుంది? ఒక ఆయన అంటాడు, అయ్యా నాకు సంఘంలో అన్నీ చేసినప్పుడు మంచిగా ఉంటుంది, వాక్యం చాలు చేసుడికి 5 దింపులు వస్తాయి, ఆవలింతలు. ఏంటుకో ఏమిట్రా, దయ్యం పట్టిందిరా, ప్రార్థన చేస్తాను. ఓ రోజు నెత్తి మీద చేయి పెట్టా, మీకు ప్రార్థన చేశాను, పోయేస్తున్నామంలో నిద్ర మొత్తం ఆత్మ. అందుకే కడుపు నిండా తినకండి. కడుపు నిండా తిండి ఉంటే కంటి నిండా కూనుకు వస్తుంది. పొద్దున్న నుంచి ఖాళీగా ఉన్నాను, ఎంత జింకలాగా రెంకలు వేస్తున్నాను చూడండి నన్ను కదా. బాగా తిన్నాం అనుకోండి. ఐతుకు ఏం చేశాడండి? ఐతుకు ఏం చేశాడు? వాక్యాన్ని బోధిస్తుంటే వాక్యాన్ని వినాలి కదా. వాక్యాన్ని వినాల్సిన సమయంలో శరీర సౌఖ్యాన్ని కోరుకున్నాడు, కూర్చోకూడని కిటికీలో కూర్చున్నాడు, విలువైన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు దయ చూపెట్టాడు, పౌలు కనికరించాడు, ప్రార్థించాడు. కాబట్టే అమ్మా, ఎక్కడ నిద్రపోవాలో నీకు తెలియాలి. నిద్రపోకూడని స్థలంలో నిద్రపోయాడు. నాజీరు చేయబడ్డ సంసోన్ విలువైన దేవుని అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. తన వెంట్రుకలు కత్తిరించబడగా తన శరీరం యొక్క, తన యొక్క దేహంలో కలిగి ఉన్న బలం యొక్క రహస్యాన్ని చెప్పి కళ్ళు ఊడబెరుక్కున్నాడు, శత్రువుల చేతికి చిక్కాడు. పగటి నిద్ర పనికి చెట్టు కాదు, పగటి నిద్ర, సంఘములో నిద్ర ఒక విశ్వాసకి తన ఆత్మీయ జీవితానికి చేటు. దేవుని వాక్యం నిద్రపుచ్చి జోలపాటనా చెప్పండి? నిద్రపోతున్న మన జీవితాన్ని తట్టి లేపే ఒక మహాప్రజ్వలం అది. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. దేవుని వాక్యం అనబడిన ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. ఏహూదు ఎడమ చేతి వాటము గలవాడు. మోయాబు రాజు ఎగ్లోను అనబడిన రాజుని ఈ ఏహూదు ఎడమ చేతి వాటము కలిగినప్పటికీ కత్తితో నరికి చంపగలిగాడు. దావీదు యోధుడైన ఎలియాజర్ కత్తి శత్రువును సంహరిస్తూ ఉంటే ఆ కత్తి ఈయన చేతి వేళ్లకు అంటుకొని పోయిందంట. అంతటి వాక్యాన్ని వాడగలిగిన నేర్పరితనం మనకుందా? పొట్టకొస్తే వాక్యం వస్తుందా, లేకుంటే బూతులు వస్తాయా? కొంతమంది సంఘాలలో ఓ కబాషి కబాషి రబాషి కుబాషి, ఇంటికి పోగానే పక్కింటోళ్ళతో గొడవ పడేటప్పుడు ఉంటుంది అసలు ఒరిజినల్ రియల్ క్రిస్టియానిటీ కదా. నల్ల దగ్గర, కుళాయి దగ్గర నీళ్లు పట్టేటప్పుడు ఉంటుంది, బస్సులో సీటు దొరకనప్పుడు ఉంటుంది. ఈ మధ్యలో కుర్చీల కోసం ఏదో టైటిల్ ఇచ్చాను, నిన్ను మర్చిపోయాను, నేనే ఇచ్చాను వార్త. సీటు కోసం మహాలక్ష్మిల పాటలు అని ఇచ్చాను.
కొట్టుకుంటున్నారు బస్సులో. ఏయ్ సీట్ నాదంటే నాది, అక్కడ తెలుస్తుంది నీ క్రిస్టియానిటీ కదా. షార్ట్గా ఏమో మనకేముండాలి, దీర్ఘ శాంతం ఉండాలి, సహనం ఉండాలి కదా. ఒక్క సెకండ్లో నువ్వు గుయ్యి అని కుక్క కంటే జువ్వును లేస్తున్నావు అంటే నువ్వు సైతాన్ గడున్నాడా నీ లోపల? ఇంకెవరు వాక్యం ఉందా? కొంతమంది ఏం చెప్పా అంటారు, ఏందో ఇట్లా. అప్పటిదాకా కూల్గా ప్రశాంతమైన పావురంలాగా ఉన్నోళ్ళు ఒక్కసారి ఎర్లిసిన కుక్కలాగా లేస్తారు కదా. ఏముందే, ఏముండాలి మనలో? మీ ముఖాలు వెలుగులోకి వచ్చాయి. గాడ్ బ్లెస్ యూ. ఏముండాలి అయ్యా? ఏముండాలి అయ్యా మనలో? ఏం నింపుకోవాలి హృదయంలో? వాక్యాన్ని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా ఇంటికి వెళ్ళినాక? అది లేదు. గొప్ప ప్రవక్త వచ్చాడు మా చర్చికి, వస్తున్నాడు, నేను మర్చిపోయాను. వచ్చే వారం ప్రవీణ్ పాల్ గారు వస్తున్నారు. వాక్యం తర్వాత చెప్తాను మీకు. ప్రవచనం చెప్పాడు, అద్భుతం చేశాడు, సూచక్రియ చేశాడు, హీలింగ్ చేశాడు. ఎనీ స్మాల్ థింగ్స్. అంతకంటే విలువైంది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఈ మధ్య కాలంలో నేను ఒక చోటికి వాక్యం వినడానికి వెళ్ళాను. వాక్యం ఎత్తుకున్నాడు. ఆరంభం ఆర్భాటంగా ఉంది, కానీ ముగింపు మాత్రం దయనీయంగా ఉంది. నాతో ఉన్న పిల్లల్ని అడిగాను, ఏమయ్యా వాక్యం బాగా చెప్పాడా? బాగా చెప్పాడు అంకల్. ఏం చెప్పాడు? ఏదో గుర్తున్నట్టే ఉంది కానీ గుర్తు రావట్లేదు. ఈ భక్తుడే, కెమెరా భక్తుడు. నీ సీక్రెట్ అడిగా, ఏదో చెప్పాడు పప్ప అంటున్నాడు. ఎందుకు అమ్మా? ఆర్భాటాలు కాదు, సబ్బు మన శరీరానికి ఎట్లా గట్టిగా నలుపుకొని రాక్కొని దేహాన్ని శుభ్రం చేసుకుంటామో స్నానంలో, అంతకంటే లోతుగా దేవుని వాక్యము చేత, దేవుని వాక్యపు ఉదక స్నానము చేత మన హృదయాలు, మన ఆత్మలు శుద్ధి చేసుకోవాలంతే. అప్పుడే అయ్యా ఎస్ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం నంబర్ 1 దేవుని వాక్యం. నంబర్ 2 యేసు నామం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ప్రతి వాని నాలుకయు దేవుని మహిమార్థమై యేసు ప్రభువు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. చెప్పండి, అన్ని నామముల కన్న పై నామము. మీరు ఇంత డల్లు ఉంటే నా వాక్యాన్ని నేను ఇప్పుడే ముగిస్తాను. ఎన్ని తరములకైన గణపరచదగినది అన్ని నామముల కన్న పై నామము. ఎన్ని తరములకైన కనపరచదగినది. వేసుకోరా. ఓ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. పాడండి, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము సాతాను శక్తులు, ఓ యేసు నామము జయం జయము, సాతాను శక్తులు. ఓ యేసు నామము సాతాను శక్తులు, ఓ యేసు నామము, ఓ సాతాను శక్తులు. ఓ
హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా చెప్పండమ్మా. రాజుల రాజైన యేసుకే, రానయ్యున్న యేసుకే, పరము నుండి పోయబడిన పరిమళ తైలము వంటి నామం యేసునామం. యేసునామం. దావీదు యుద్ధానికి వెళ్తున్నాడు. దావీదు డిక్లేర్ చేస్తున్నాడు, ఏమంటారు తెలుసా? యుద్ధము నాది కాదు, యెహోవాదే. అంటాడు పాస్టర్, నట్టుకుంది ఇది ఎవరిదండి? యుద్ధము చేసేది మనమే, కానీ మన పక్షంగా ఉండి యుద్ధము చేయించేవాడు దేవుడు. ఈ యుద్ధములో ఓటమి లేదు మనకు. ఈ యుద్ధములో అపజయము లేదు. ఈ యుద్ధములో తలవంపులు లేవు. ఈ యుద్ధములో విడిచిపెట్టబడే స్థితి లేదు. ఎందుకంటే మన ఎదుట ఉన్నది గోలియాత్, మన పక్కన ఉన్నది యేసు. యేసు మన పక్కన నిలిచి కత్తి బల్లెం శిరస్త్రాణం ధరించుకున్న గోలియాతును కాదమ్మా, ఒడిసెలలున్న గులిక రాయిజాలు. ఈరోజు దేవుని సేవకుడికి జ్ఞాపకం చేస్తున్నాను. అమ్మా, ఆ యేసునామాన్ని నువ్వు ధరించుకున్న వ్యక్తివై, యు ఆర్ ఏ క్రిస్టియన్ అనగా జస్ట్ బీ లైక్ ఏ క్రైస్ట్. క్రీస్తు లాంటి వాడు, క్రిస్టోనాస్ అన్న పదం గ్రీక్ మూలం. అమ్మా, ఒక చిన్న యేసు దినేష్నో ఇక్కడ ఈ భూమి మీద మర్చిపోతున్నాం మనం. అది ప్రాబ్లం మనకి. అసలు మనల్ని చూసిన వాళ్ళు, మన వ్యక్తిత్వాన్ని చూసిన వాళ్ళు, అరే క్రిస్టియన్ అంటే ఇలా ఉండాలి అని చెప్పగలుగుతున్నారా? లేరే. ఎన్నిసార్లు మనం ఫెయిల్ అవుతున్నాం. కానీ యేసు నామాన్ని ధరించుకున్న మనం, యేసు నామములో ఉన్న శక్తిని ధరించుకొని యుద్ధంలో పోరాడాలి. ఆమేన్, హల్లెలూయా. దయ్యాల ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఏ నామాన్ని వాడాలి? విజయ్ ఏం లేకుండా క్యాజువల్గా పోతావా పోవా, పోతావా పోవా. తెలుసు కదా దయ్యం అన్నది, నేను పోను అన్నది. అప్పుడు ఈ పాస్టర్ అన్నాడు, సరే మరి నువ్వు పోకుంటే నేనే పోతా. పోయింది పాస్టర్, ఇంటికి వెళ్ళిపోయింది. స్కేవా కుమారుడు దయ్యం దగ్గరికి వెళ్ళిపోయి పోయే. అరే యేసు ఎవడో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, నువ్వెవడురా అసలు? నువ్వే హూ ఆర్ యూ? దయ్యాలకు బాగా తెలుసు. అమ్మా, నీవు క్రీస్తు నామాన్ని ధరించుకున్న వ్యక్తివైతే ఈ లోకాన్ని, నీ శరీరాన్ని, సాతానును నీవు ఎదిరించగలవు. యేసు నామములో ఆ నామాన్ని పలకండి, ఆ నామాన్ని ఉచ్చరించండి, ఆ నామాన్ని ఎత్తిపట్టండి రోజు. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. నామం 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 యేసు నామం. చాలాసార్లు దయ్యాల ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏ పోతావా పోవా, ఏ నీ పేరు చెప్పో, కమాన్ డెమాన్స్ట్రేట్, ఏ గంగారాం. ఒక ఆయన పాస్టర్, అంత గట్టిగా అరవాలా నువ్వు, గంగారాం లింగరాం సిఎస్ఐరాం అని. బుద్ధి లేదు. నువ్వు నడుచుకుంటూ పోతా ఉంటే ఈజ్ లైక్ జస్ట్ క్రిస్టియన్. ఆయన ఒక యేసు ప్రభు లాగా ఉన్నాడు. అదిగో వస్తున్నాడు వస్తున్నాడు. పేతురు నీడ చూస్తే దయ్యాలు మారిపోయారు కదండి. పౌలు నడికట్లతో ద్రోగులు బాగుపడ్డారు కదండి. అంత డెమాన్స్ట్రేషన్. చూడో రా నిల్చో, టచ్ కథం పడిపోగానే హల్లెలూయా. అప్పుడు ఒక మెరుపు లాంటి టచ్ టచ్ అని వస్తుంది. ఆహా, ఇక పబ్లిసిటీ.
మన ఒక ఆయన ఇక్కడే మన దగ్గర టచ్ అనుకుంటా పడగొట్టే అనేడు. ఆయన వీడియో చూసారట. ఆయన వీడియోని చూసిన ఒక ఆయన చిన్న దగ్గరికి అన్నాడు, వీడికి మంత్రం వస్తుంది అన్నాడు. నేను టచ్కు వ్యతిరేకం కాదు, అభిషేకానికి వ్యతిరేకం కాదు, పరిశుద్ధాత్మ కార్యాలకు వ్యతిరేకం కాదు, ప్రవచనాలకు వ్యతిరేకం కాదు. కానీ దేవుని బిడ్డ, నీవు క్రీస్తు నామాన్ని ధరించుకున్న వ్యక్తివైతే, ఆ నామమును ఆరాధించే వ్యక్తివైతే, ఆ శక్తిని పొందుకొని చాలా సులభంగా కష్టపడి నువ్వు దయ్యాల మీద పెట్టాల్సిన అవసరం ఉండదు. వాటి ముందుకెళ్ళి మధుర నామం, అందమైన నామం, యేసు నామం. అవేంటాయి, నువ్వేం పోవాల్సిన అవసరం లేదు. మధుర నామం, అందమైన నామం, సుందర నామం, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా, యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. అలా యేసునామని వెళ్తాయాలు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసు నామం, సుందర నామం, మధుర నామం. ఇట్లా ఆరాధించి చూడండి. మీకు గంట తెలియదు, 2 గంటలు తెలియదు, ఆకలి తెలియదు, దాహం తెలియదు. ఆయన ప్రేమలో, ఆయన నామంలో ఉన్న శక్తిని ధరించుకుంటూ మీరు తన్మయులై మీ అంతరంగం అంతా తడిసి ముద్దయిపోతా ఉంటుంది. ఒక మంచి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అమ్మా, దేవుని వాక్యం, యేసు నామం. ఇకపోతే మూడోది యేసు రక్తం. ఏ రక్తం అండి? ఏ రక్తమమ్మా? కోళ్ళ రక్తమా? గొర్రెల రక్తమా? యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనల్ని కడుగును. ఎఫెసీ పత్రిక 2:13. మునుపు దూరస్థులమైన మనము క్రీస్తు రక్తం వలన సమీపస్థులమై ఉన్నాం. ఆ రక్తంలో కడగబడ్డ మనం యేసు రక్తాన్ని ధరించుకుంటే, అమ్మా, యేసు రక్తంలో కప్పబడితే, ఈ లోకంలో నువ్వు యేసు రక్తము కింద కప్పబడిన వ్యక్తివైతే, కప్పబడిన ఆ రక్తపు కవచాన్ని దాటుకొని ఏది కూడా నిన్ను వచ్చి తాకదు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4వ ఆయుధం స్తుతి. దేవుని స్తుతిస్తూ ఉండాల. అమ్మా పాడండి. అప్పుడు మెల్లగా రాగాలు తీస్తారు, బాలసుబ్రహ్మణ్యం లెక్క కదా. పాట పాడే పని ఇక్కడ నిలబడి పాడేవాళ్ళదా, ఆరాధికులదా? మనందది కదా. ఎరికో గోడల చుట్టూ 7 సార్లు హల్లెలూయా స్తుతి మహిమ అని తిరిగితే కదా పడిపోయినాయి. నీ జీవితంలో అడ్డుగా ఉన్న గోడలు పడిపోవాలంటే, నీకు ఎదురైన యోర్దానులు వచ్చి వెనుకకు మళ్ళాలంటే, నీకు అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాలు పాయలుగా మార్చబడాలంటే, తల్లి నువ్వేం చేయాలి తెలుసా? నీ చేతిలో ఉన్న పవర్ఫుల్ వెపన్ ఏంటో తెలుసా? నాకు తెలుసు. నాకు అన్నింటికంటే ఎక్కువగా నా దగ్గర ఉన్న ఆయుధం ఆరాధన. ఎందుకంటే దేవుడు నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. నాకు చాలా ఆశ ఉంది. 6 గంటలు, 12 గంటలు, 24 గంటలు ఆగకుండా ఆరాధన చేయాలండి. ఓ భక్తుడు 512 గంటలు ఆరాధించాడు. నేను 24 గంటలు ఆరాధించాలినా? రాత్రులు ఆరాధించేవాడిని 5 గంటలు, 6 గంటలు. మధుర నామం, అందమైన ఆయన చూస్తావా? వాడితే నీవు
నాకుండగా, నీవే నా అండగా, నీవే నా ఓ నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. పెట్టుకుందామా 3 గంటల నాన్ స్టాప్ స్తుతి ఆరాధన గుడిగా? 6 గంటలు అంటే అయ్యా 6 గంటలు అంటే మళ్ళీ మాకు ఎట్లా ఇంటికి పోవాలంటారు? సరే 3 గంటలు పెడితే ఒకసారి ఈ మధ్యలోనే ఫుల్ వర్షిప్ చేయాలి. ఎందుకు తెలుసా? స్తుతి అనేది విశ్వాస జీవితంలో దేవుడిచ్చిన ఒక బలమైన ఆయుధం. కీర్తనలు 22:3 చెప్తా ఉంది, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడు. కీర్తనలు 8:2 చెప్తుంది, బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తోత్రముల మూలముగా ఆయన ఒక దుర్గమును స్థాపించును. కీర్తనలు 50:23 చెప్తుంది, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమ పరుచుచున్నాడు. కీర్తనలు 98:4 చెప్తుంది, సర్వ జనులారా యెహోవాను బట్టి ఉత్సహించండి, ఆర్భాటముతో సంతోష గానము చేయుడి, కీర్తనలు పాడుడి. స్తుతి ద్వారా ఎరికో గోడలు కూలిపోయాయి. స్తుతించిన పౌలు శీలల చేతి సంఖ్యలు విడిపోయాయి. అమ్మా, నీ శక్తిని బట్టి నువ్వు నీ జీవితంలో ముందు కొనసాగలేకపోతా ఉంటే నువ్వు రోజు యాది చేసుకో. పొద్దున లేవగానే పాట పాడు చాలు చేయి. లేసుడే పాట మొదలుపెట్టు. నీ పక్కులు తిట్టినా సరే, ఏం పాడుతున్నావు ఊగా మెల్ల వాడుకోరన్నా సరే, తిడితే తిట్లు పడుగా నీ పాటను మాత్రం ఆపక. స్తుతి. ఇకపోతే 5వ ఆయుధం ప్రార్థన. ప్రార్థించేవాడు ఎప్పుడు ఓడిపోడు. అమ్మా, ప్రార్థన అనుభవాలు ఎలా ఉన్నాయి మీకు? ప్రార్థించేవాడు ముఖం వేరుంటుంది, ప్రార్థించేవాడు ధైర్యం వేరుంటుంది, ప్రార్థించేవాడు నడిపింపు వేరుంటుంది. ప్రార్థిస్తే దేవుడు నీవు నాకు మొరపెట్టి నేను నీకు గూఢమైన సంగతులు తెలియజేస్తానన్నాడు కదా, అన్నాడు లేదా? మొన్న ఈ వారంలో నాగబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దూరం వెళ్ళాక నిసి ఇన్స్ట్రుమెంట్స్ అన్ని రూమ్లో ఉన్నాయి. ఆ రూమ్ నైట్లో ఓపెన్ ఉంటే బాగుండదు, తాళం వేయండి అని చెప్పారు. ఫోన్ బస్ ఎక్కినాక వాళ్ళు చక్కగా తాళం వేశారు. తీరా వచ్చిన తర్వాత మేము కూర్చున్నాం, ఆ తాళం దొరకట్లేదు. ఇల్లును మొత్తం ఉల్టా పల్టా చేస్తున్నాం కానీ తాళం మొత్తం దొరకట్లేదు. తీరా ఇసాక్ ఏం చేశాడు, ఏం చేసినావు ఇసాకు? ఇంత పేద గొడవల చిప్ప తీసుకొని వచ్చాడు పలగొట్టేద్దామని. ఆ నాగబాబులమ్మ అయ్యగారు పలగొట్టమండి అని ఇంత పెద్ద రాడ్ తీసుకొని వచ్చింది. నేను అన్నాను, ప్రవ్వా నువ్వు గూఢమైన సంగతులు తెలియజేస్తాను కదా, ఏంటి ప్రవ్వా సొల్యూషన్ అన్నాను. దేవుడు అన్నాడు, అది అక్కడ ఉంది, వెళ్ళి తీయు తలఫీ అన్నాడు. నేను చక్కగా లేచిపోయినా, తలఫీ తీసిన, అలగిచ్చేసిన, నేను నవ్వుతా ఉన్నాను. మీకెలా తెలుసు అంటే నాకు దేవుడు చెప్పాడు, అక్కడ తాళం ఉంది. నేను అడిగాను ఆయన్ని, అక్కడుంది చక్కగా నేను దాచిపెడితే వెళ్ళి తీసినట్టు అడిగి తీసుకుపోయి ఇచ్చేస్తా ఉన్నా. హలో, దేవుడు మనకిచ్చిన ఆయుధం ఏంటో తెలుసా? ప్రేయర్. ప్రార్థిస్తున్నారా? ప్రార్థించినాడు ఎప్పుడు సిగ్గుపడడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థించేవాడు ఎప్పుడు ముఖం కింద పడదు. ఒక్కడు ఉండు, ఏలియా మోకాళ్ళ ప్రార్థన వీరుడు, అందరు విడిచిపెట్టిపోయారు, ఒక్కడున్నాడు. దేశ ప్రజల హృదయాల్ని దేవుని వైపుకు తిప్పగలిగిన దమ్మున్న ప్రార్థన పరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం లోకాన్ని, సాతానును, శరీరాన్ని జయించాలంటే ప్రార్థనను బలమైన ఆయుధంగా మార్చుకోవాలి. 6వది ఉపవాసం. ఒక స్థాయి వరకేమ్మా తిండి మీద రోకు. కొంచెం అట్లా డీప్గా వెళ్ళిపోయామనుకోండి, ఇప్పుడు నాకు తెలిసి 40 రోజుల పైబడి అయిపోయింది. కాస్త ఎప్పుడు నీరసం అనిపించినప్పుడు ఏదో కొంత తీసుకుంటున్నాను లిక్విడ్. అది నేను 50 రోజులు ఉంటానా 100 రోజులు ఉంటానా ఉపవాసం నాకు తెలియదు. అట్టే ఉందామని డిసైడ్ అయినా గట్టిగా. రోజుకు ఒక పూట ఆహారాన్ని తింటూ ఆత్మలో రిఫ్రెష్మెంట్.
పరిశుద్ధాత్మ వరముల మేనిఫెస్టేషన్, హోలీ స్పిరిట్ పవర్ ఎలా ఆపరేట్ అవుతాయి? ఉపవాసం ఉంటారు కదా. ఓసారి దయ్యం పట్టుకుని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. దినేష్, బోరిందావా నా వాక్యం? జాగ్రత్త వింటున్నారా? వీళ్ళు రే దయ్యమ్మా పో, విడిచిపెట్టి పో అదంటుంది. నేను పోను కాక పోను. అరే ఇటురా అయ్యా, ఏసయ్యా అది పోవట్లేదయ్యా, జర్రా అయ్యి దయ్యమ్మా ఇతను విడిచిపెట్టి పో అన్నాడు యేసు ప్రభు. వెంటనే దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే అందరు వెళ్ళిపోయినాక యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఏసయ్యా ఏసయ్యా ఆ దయ్యం ఎలా వెళ్ళిపోయింది మాకు అర్థం కాలే. అప్పటిదాకా మేము వెళ్ళాం, పో పో అనగానే పోలే, నువ్వు వచ్చి పో అనగానే పోయింది ఎట్లా? ప్రార్థన వలనని కానీ, ఫుట్ నోట్స్లో ఉపవాసము వలననే. అమ్మా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చూడు, తెలుస్తుంది నీకు దాంట్లో ఉన్న మజా ఏందో. తింటేనే కానీ అర్థం కాదు కదా కొన్ని. ఉపవాసం ఉండి చూడు, తెలుస్తుంది. ఉపవాసం ఉండండి. శరీరం సహకరించేంత వరకు నేను ఉపవాసాన్ని ఎంకరేజ్ చేస్తాను. ఉపవాసం అనేది దేవుడు మనకిచ్చిన ఆయుధం. చివరికి చెప్పి నేను నా సందేశాన్ని ముగిస్తాను. నీ సాక్ష్యం. అపోస్తుల కార్యం 1:8 మీరు యూదయ సమరయ బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పాడు కదా దినేష్ కదా. మన సాక్ష్యం, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెననుచు, సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా. వచనాలు మర్చిపోయాను ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాటలు. అమ్మా ఈరోజు లోకాన్ని, సాతానును, శరీరాన్ని జయించాలంటే ఈ 7 ఆయుధాలని మనము ధరించుకోవాలి. ఎక్కడో సమరయ మార్గములో యాకోబు బావి దగ్గర పట్టబడ్డది సమరయ స్త్రీ. వెళ్ళింది, పట్టణానికి సాక్షిగా నిలిచింది. ఎక్కడో సమాధుల దొడ్డులో గిరాసేనుల దేశంలో 7,000 సేనానబడిన దయ్యాలతో బాధపడుతున్నాడు. విడిపించబడిన తర్వాత దేశంలో బలమైన సాక్షిగా నిలిచాడు. నీవు నేను ఎందుకు రక్షించబడ్డాను తెలుసా? ఈ భూమి మీద సాక్షిగా జీవించడానికి, సాక్ష్యం చెప్పడానికి. చెప్తున్నామా? క్రీస్తుకు ముందు క్రీస్తు దగ్గరికి ఎలా వచ్చావు, క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, క్రీస్తు వద్దకు రాకపోతే ఏం జరిగేది, ఈ సంగతులు నువ్వు తెలియజేస్తున్నావా? ఆలోచించు. ఈరోజు సాతానును జయించడానికి, లోకాన్ని జయించడానికి, శరీరాన్ని జయించడానికి వాక్యం, యేసునామం, యేసు రక్తం, స్తుతి, ప్రార్థన, ఉపవాసం, సాక్ష్యం మనం కలిగి ఉందాం. ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలని ధరించుకొని ముందుకు వెళ్దాం. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఓ యేసునామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం, సుమ్మసిల్లిన వేళలలో ప్రేమతో నన్ను హత్తుకొనును, సుమ్మసిల్లిన వేళలలో ప్రేమతో నన్ను హత్తుకొనును, కలవరపడుచున్న సమయములో కన్నీటిని తుడచావు, కలవరపడుచున్న సమయములో కన్నీటిని తుడచావు. యేసునామం సుందర నామం, మధుర నామం,
యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. హెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడు ఉంటున్న స్నేహితుడా. హెచ్చింప తగ్గింపబడినప్పుడు తోడు ఉంటున్న స్నేహితుడా. కలవరపడుచున్న సమయములో కన్నీటిని తుడచవు. కలవరపడుచున్న సమయములో కన్నీటిని తుడచవు. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. యేసు నామం సుందర నామం, మధుర నామం, అందమైన నామం. మనమందరం చెప్పబడుతూ ఆయన నామాన్ని కనపడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ స్వరూపైన మా పరమ తండ్రి, ఈ దినం ఈ లోకం సాతాను శరీరం మాకు శత్రువులని వాక్యమును, నామమును, రక్తమును, స్తుతి, ప్రార్థన, ఉపవాసము, సాక్ష్యమును కలిగి యుద్ధోపకరణముల చేత వాటిని జయించాలని మీరు మాకు నేర్పించేందుకై స్తోత్రం. మా జీవితంలో మీ వాక్యమును మేము మా హృదయాలలో నింపుకొందుముగాక, మీ నామమును ధరించుకొందుముగాక, మీ రక్తములో భద్రపరచబడునుగాక. మా నోట నిరంతరము స్తుతి ఉండునుగాక, మా అంతరంగము నిరంతరము ప్రార్థన ధూపము వేయునుగాక. మా దేహాలలో ఉపవాసమును ధరించుకొందుముగాక, సాక్ష్యమును కలిగి సమాజంలో జీవించుదుముగాక. మాతో మాట్లాడిన వాక్య ప్రకారం మా జీవితాలను కట్టమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. అందరం ఆమేన్ చెప్పుదాం. ఆమేన్, ఆమేన్.